వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య రంగంలోని సిబ్బంది ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాత్రనక పగలనక శ్రమిస్తూ రోగులకు సేవలు అందిస్తూ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తుండగా మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, మా మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించండి అని చెప్పి వైద్య సిబ్బంది ఆందోళన చేయాల్సి రావడం అనేది ఈ సభ్య సమాజం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. మనం ఆసుపత్రికి వెళితే మనకు సేవలు అందించే నర్సుల్ని వయసుతో నిమిత్తం లేకుండా, కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా సిస్టర్ అని పిలుస్తూ ఉంటాం. అంతకంటే ఎక్కువగా వైద్య సేవలు అందించే మహిళా వైద్యురాళ్ళ పట్ల మనం ఏ రకమైన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలి? వాళ్ళని ఏ పేరుతో పిలవాలి? వాళ్ళని ఏ స్థాయిలో గౌరవించాలి? ఈ ప్రశ్నలు ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి కోల్కతాలో జరిగిన సంఘటన అనంతరం అనుమానం వస్తోంది. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రికి ఘన చరిత్రే ఉంది. అది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కళాశాలగా గుర్తింపు పొందింది. అంతటి పేరున్న కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోనే రోగులకు సేవలు అందించిన అనంతరం ఒక మహిళా వైద్యురాలు, అది కూడా ట్రైనీ వైద్యురాలు, విశ్రాంతి తీసుకుంటుంటే ఆమెను మానభంగం చేసి హత్య చేయడం కంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉంటుందా? ఈ నెల 9వ తేదీన ఆ దుర్ఘటన జరిగితే 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఆ దుర్ఘటనలో పాలు పంచుకున్న ముష్కరుల సంఖ్య ఎంత అని ఎంతవరకు దర్యాప్తు సంస్థలు కనిపెట్టలేదంటే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆసుపత్రి యాజమాన్యము, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కూడా దోషుల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయనో, సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నాయనో ఆరోపణలు రావడం చిన్న విషయం కాదు. పోస్టుమార్టం రిపోర్టులో ముందుగా ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి, భయానకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కేసు సిబిఐకి బదిలీ అయింది. కానీ నిజంగా ఈ దాడిలో పాల్గొన్న దుర్మార్గులందరూ కూడా చట్టానికి చిక్కుతారా అన్నది కూడా ఇప్పటికే అనుమానంగానే ఉంది. ఓ పక్క వైద్యులు, వైద్య రంగంలోని ఇతర సిబ్బంది మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆందోళన చేస్తుంటే, ఈ దేశంలోని మిగతా వర్గాలన్నీ ఇది మా సమస్య కాదు, వైద్య రంగానికి సంబంధించిన సమస్య అని చెప్పి చోద్యం చూస్తున్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు వ్యక్తమైన నిరసన ప్రస్తుతం ఎందుకు కనిపించడం లేదు? కోల్కతా సంఘటన జరిగిన అనంతరం కూడా దేశం నలుమూలలో ఎక్కడో చోట మానభంగ వార్తో, సామూహిక మానభంగం జరిగిందన్న వార్తో ఇంకా పత్రికల్లో ఎందుకు వస్తూనే ఉన్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? మనం ఏ యుగంలో జీవిస్తున్నాం? ఆటవిక యుగంలో జీవిస్తున్నామా, అణుయుగంలో జీవిస్తున్నామా? ఒకప్పుడు మహిళల్ని అబలలు అనేవారు. వాళ్ళు వంటింటికే పరిమితమై ఉండాలని చెప్పేవారు. నాగరికత పెరిగిన తర్వాత పురుషులతో సమానంగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించగలరు అని చెప్పి వాళ్ళకు కూడా చదువుకునే హక్కునిచ్చాం. వాళ్ళు కూడా పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక వృత్తుల్లో ప్రవేశిస్తున్నారు, చివరికి అంతరిక్షంలోకి కూడా వెళ్ళొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఇంకా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి, ఆ పైన హత్యలు జరుగుతున్నాయి అంటే మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదా? దీనికి కారణం ఏమిటి? పురుషాధిక్య భావన కాదా? స్త్రీని భోగ వస్తువుగా చూసేటువంటి ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా అప్పటికి ఇప్పటికీ? తెల్లారి లేస్తే ఉపన్యాసాలు దంచుతూ ఉంటాం. స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయం, మా మతం స్త్రీలను ఎంతో గొప్పగా గౌరవించింది అని. నిజంగా స్త్రీలను గౌరవించడం ఈవేళ సమాజంలో సంప్రదాయంగా వస్తుందా?
స్త్రీని పురుషుడు ఏ కోణంలో చూస్తున్నాడు? భోగ వస్తువుగా చూడకపోతే స్త్రీలపై అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు మతాలన్నీ స్త్రీలను గొప్పగా చూసిన మాట వాస్తవమా? ఈ కబుర్లు చెప్పేవాళ్ళు మతాలను కానీ మత ధర్మశాస్త్రాలను కానీ చదివిన వాళ్ళేనా? స్త్రీల పట్ల చులకన భావం ఏర్పడడానికి మత గ్రంథాలు మత ధర్మశాస్త్రాల్లోని రాతలు కూడా కారణం అని నాబోటి వాళ్ళం విశ్వసిస్తున్నాం. అది తరం నుంచి తరానికి ఆ భావం వారసత్వంగా వస్తోంది. ఆ కారణంగానే స్త్రీల పట్ల చులకన భావం ఏర్పడుతోంది. స్త్రీలు బలహీనలు, వాళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదు అనేటువంటి ధోరణిలో చాలామంది పురుషులు ఉంటున్నారు. ఇది కేవలం స్త్రీల సమస్య కాదు, సమాజం సమస్య. ఈ సమాజంలో భాగంగా సమాజ హితం కోరి మన ప్రవర్తన ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా స్త్రీల పట్ల జరుగుతున్న దాడుల్ని బేషరతుగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రతి వాళ్ళకి కూడా స్వేచ్ఛగా సుఖంగా బ్రతికేటువంటి హక్కును కల్పించింది. ఆ హక్కుని కాలరాస్తూ బాలికల మీద, యువతుల మీద, మహిళల మీద, వృద్ధురాళ్ల మీద లైంగిక దాడి చేయడం అనేది వాళ్ళ రాజ్యాంగ హక్కుని తోసిపుచ్చటమే కాదు, మనుషులుగా మనం మానవతను కోల్పోయి ప్రవర్తించడంలో అది భాగమని గుర్తించాలి. ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన సమస్య అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన కుటుంబంలోని మహిళల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే మనం ఎంత బాధపడతామో, మన కుటుంబంలోని ఒక బాలికో ఒక యువతో మరణిస్తే ఈ రకంగా మనం ఎంత వేదన చెందుతాము, ఎంత కష్టాన్ని అనుభవిస్తాము. ఆ బాధ మనం ఇతరుల మీద దాడి చేసినప్పుడు కూడా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని మనం గ్రహించాలి. ఇతరుల జీవితాలని హరించే హక్కు మనకు లేదు. ఇతరుల ఇష్టానికి భిన్నంగా లైంగిక దాడి చేసే హక్కు ఎవరికీ ఉండదు. వాళ్ళు కూడా మనలాగే భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తామని, ఎంతో సుఖంగా జీవిస్తామని చెప్పి ఆశతో జీవించేవాళ్ళు. అలా ఆశపడి వైద్య వృత్తిలోకి వచ్చినటువంటి ఒక మహిళా వైద్యురాలిని ఈవేళ ఇంత దుర్మార్గంగా పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కరుల్ని వెంటనే పట్టుకుని శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ క్రమంలో అది వైద్య సిబ్బంది సమస్యగా కాకుండా సమాజానికి పట్టిన జాడ్యంగా, ఆ జాడ్యాన్ని నివారించాల్సినటువంటి వైద్యుల పాత్ర మనందరం పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.